ఆ ఓటమి తర్వాత 22 రోజుల ప్రజాపాలన కొనసాగింపబడుతున్నటువంటి ఓ మధురమైన అనుభూతిని అనుభవిస్తున్నటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూపిస్తున్నటువంటి ప్రేమను కానీ నమ్మకాన్ని కానీ విశ్వాసాన్ని చూసి తట్టుకోలేక అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడేది కూడా రేవంత్ రెడ్డి గారని నేను అంటున్నాడు. కానీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఒక యువరాజుగా కొనసాగి విచ్చలవిడిగా నిరాఘాటంగా అవినీతికి పాల్పడి ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసి విచక్షణ కోల్పోయి ఈ రకంగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మీరంటారు పెద్ద పెద్ద తురుముకాలను లేదంటే తీస్మార్కాలను చూసినాము. ఈ బుడర్ఖాన్ అవుతారు. మేము బుడర్ఖానా తీస్మార్కానా, కాంగ్రెస్ పార్టీ బుడర్ఖానా తీస్మార్కానా, మా రేవంత్ రెడ్డి తీస్మార్కానా అన్నది స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పిండ్రు. వాళ్ళ అభిమతాన్ని ఓట్లు రుణం చూపించేసారు. మొత్తం చెడుతనం అయిపోయింది. 20 రోజులు కూడా కాలే అప్పుడే మళ్ళా తీస్మార్కాలను బుడర్ఖాన్లను మాట్లాడుతూ ఉన్నాం. విచక్షణ కోల్పోయినాం. ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి హెచ్చరిస్తూ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక పాజిటివ్ వాతావరణం, ఒకవేళ కార్యకర్తలు లేని సమీక్ష కాకుండా డైరెక్ట్గా ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికైనా ఏ జిల్లానికైనా ఏ నియోజకవర్గానికైనా ఒకరిని రమ్మనండి, ప్రజలు వాళ్ళ మీద తిరగబడతారా? లేకపోతే ఈరోజు క్షేత్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతే వాళ్ళ మీద తిరగబడతారా? స్పష్టంగా కనబడుతున్నది. ఇవన్నీ తట్టుకోలేక వాస్తవాలను జీర్ణించుకోలేక మాట్లాడుతూ ఉన్న వాస్తవాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. లేకపోతే అంతరిక్షంలోకి వెళ్ళినా ప్రజలు పిలిస్తే వస్తారు. ఎవరు పిలిచింది? నేను కూడా నేను పిలిచింది. ఈ పార్టీ ఆల్రెడీ అంతరిక్షంలోకి పోయింది. భూమి ఆకర్షణ శక్తికి లేదు, అయిపోయింది, కనబడంగా పోయింది. ఈ అంతరిక్షంలో మళ్ళీ వస్తారు. 24 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంట సర్వీసింగ్ పోయిందన్న. మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు, ఇంకా 24 ఏళ్ళైనా మీ కారు సర్వీసింగ్ షెడ్ నుంచి బయటికి రాదు, రాసి పెట్టుకో. ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగినంత కాలం ఇంకో 24 సంవత్సరాలైనా నీకు నీ కుటుంబానికి అధికారం అన్నది కల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చోటు అన్నది ఇంకా కల్లా. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు సీఎం అభ్యర్థి అని ముందే పెట్టినాక ఈ సీట్లు రాకున్నాట, 30 కూడా రాకున్నాట. నాకు తెలిసి మంచి చదువుకున్నాం, శిక్షణ, రాజకీయ పరిజ్ఞానం, జ్ఞానం, బుద్ధి ఉంది అని అనుకున్నాం. ఈ మాత్రం బేరీజ్ వేసుకోలేకపోయినాం. ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అని మా కాంగ్రెస్ అధిష్టాన వర్గం ముందే నిర్ణయించి ఉంటే మీ అయ్యా నువ్వు కూడా నీ బావ కూడా ఓడిపోతుండ్రి, 100 సీట్లకు పైన వస్తుండే. అది గ్రహించలేకపోతా ఉన్నావు. నీ రాజకీయ విచక్షణ కోల్పోతా ఉన్నావు. ఓటమిని జీర్ణించుకోలేక అన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే రేవంత్ రెడ్డి గట తెలుగు తల్లి విగ్రహం నడుస్తలేదని చెప్తావు. తెలంగాణ తల్లి విగ్రహం నీవు నీ తండ్రి నీ ఇంట్లో కూర్చొని నిర్మించనని తెలంగాణ తల్లి విగ్రహం మీద ఆ రోజుల్లోనే తెలంగాణ సమాజం, ఉద్యమకారులు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం లేదని ఆ రోజే అన్న వాస్తవాన్ని గ్రహించు, గుర్తు తెచ్చుకో, నెమరు వేసుకో తారక రామారావు విజ్ఞప్తి చేస్తూ ఆ సందర్భంగా అందరూ ఆ రేవంత్ రెడ్డి